హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, కార్నర్స్ ఎలా తిప్పాలి, లేడర్ నట్ ఎలా వేయాలో చూద్దామండి. ఇది క్లాస్ 9 పార్ట్ 2 అండి. ప్రీవియస్ వీడియోలో మనం బేస్ ఎలా వేయాలో చూసాము. చాలా నీట్గా వస్తుందండి. స్టెప్ బై స్టెప్ క్లీన్గా చూపిస్తానండి ఎలా వేయాలనేది. మన క్లాస్లో ఇవాటికే మనము 3 డిఫరెంట్ నాట్స్, 3 డిఫరెంట్ హ్యాండిల్స్, డిఫరెంట్ టైప్స్లో ఎలా వేయాలో చూసామండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ మన ఛానల్లో క్లాసెస్ అనేది ఉన్నాయి, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, బేస్ అనేది ప్రీవియస్ వీడియోలో వేసాను కదా, ఇంత మాత్రం వచ్చిందండి. చూడండి, ఇక్కడ మనము జస్ట్ 1.5 ఫీట్ వదలాం కదా సైడ్స్లో, దాన్ని వచ్చేసి మనం లోపలికి చెక్కేస్తామండి. ఫస్ట్ లైన్లో 1/2 ఫీట్ వదలాం కదా, ఆ వైర్ని మాత్రం లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. మీకు ఎన్ని నాట్స్కి వెళ్తుందో అన్ని నాట్స్కి మీరు దోపేయండి, ఓకేనా, సరిపోతుంది. నేనైతే ఇక్కడ దాదాపు ఒక 4 లేదా 5 లైన్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు కూడా 2 వైపులా ఉన్నదాన్ని కూడా ఇన్సర్ట్ చేసేయండి, సరిగ్గా పోతుందండి. చూడండి, ఇటువైపు కూడా వేసిన నాట్ వదిలేసి దానికి కిందున్న, అంటే దీనికి కిందున్న నాట్ నుంచి ఇలా చెక్కుకుంటూ రావాలండి. చూడండి, నేను చెక్కేసి కట్ చేస్తానండి. వైర్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేయొచ్చు, ఓకేనా. ప్రీవియస్ వీడియో మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. చాలా ఈజీగా వేసేయచ్చండి ఆమ్లా నాటు. చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి ఆమ్లా నాట్ అనేది. చూసారా, ఇటువైపు చెక్కేసాను. ఈ కార్నర్లో సింగిల్గా ఉంటుందండి, అన్ని పేరప్గా ఉన్నాయి. ఈ ఒక్క వైర్ మాత్రమే సింగిల్గా ఉంది. దీన్ని మీరు కట్ చేసేసి లోపలికి కూడా ఇన్సర్ట్ చేసేయచ్చు. అలా లేకపోతే మీరు నేను ఇక్కడ చూపించినట్టు ఒక 1.5 ఫీట్, అంటే 1 అడుగు 20 సెంటీమీటర్లు, ఓకేనా, అంత మాత్రం తీసుకోండి, ఓకేనా. అలా లేదంటే మీరు 1.5 అడుగు కూడా తీసుకోవచ్చు. మీకు కష్టం అనిపిస్తే చెక్కడం కానీ, ఈ 4 కార్నర్స్లో అలా చెక్కాలి. మీకు అది కష్టం అనిపిస్తే మీరు వైర్ని, ఆ సింగిల్గా ఉంది కదా, ఆ వైర్ని మునుపటిలాగా మనం ఫస్ట్ లేయర్ వేసిన దగ్గర మనం ఇన్సర్ట్ చేసేసాం కదా, అలా మీరు కట్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేసేయచ్చు, ఓకేనా, 4 మూలలు. మీకు అట్లా కష్టంగా ఉంది అంటే, ఓకేనా. మీరు ఇలా వేసారంటే ఎంత పెద్ద బుట్ట అయినా కూడా మీరు ఇలా జాయిన్ చేసి వేసుకోవచ్చు అనమాట. అంటే కార్నర్స్ అనేది ఇంకొంచెం ఒక నాట్ అనేది ఎక్స్ట్రా వస్తే కొంచెం బుట్ట పెద్దగా కనిపిస్తుంది. లేదు మేము మొత్తం అలానే ఇన్సర్ట్ చేస్తామంటే మీ ఇష్టం, ఓకేనా. సేమ్ చూడండి, ఇటువైపు కూడా. మనకు 4 కార్నర్స్ సింగిల్గా ఉంటుంది, పేరప్గా ఉంటుంది. చాలా పక్కపక్కలో ఉన్న వైర్స్ ఈ 4 కార్నర్లలో మాత్రమే సింగిల్గా ఉంటుందండి. దానికి మీరు వైర్స్ అనేది ఇన్సర్ట్ చేసేయాలి. చూడండి, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా నీట్గా ఇన్సర్ట్ చేయొచ్చండి. నార్మల్గానే ఇన్సర్ట్ చేయండి, తర్వాత బుట్ట వేసేటప్పుడు మీరు టర్న్ చేసుకొని వేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుంటున్నానండి. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా వచ్చిందా, 2 పేరప్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ ఇంటూ షేప్లో వెళ్తుందా అనేసి, ఓకేనా. ఇంటూ షేప్లో వెళ్తే అది కరెక్ట్ అండి. చూడండి, ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. చెక్కడానికి ఎంత కావాలో అంత వదిలేసి రన్నింగ్ వైర్ కింద వైపు వచ్చేటట్టు, కట్ చేసిన వైరు పై వైపు వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఫస్ట్ లైన్ తీసుకొని లూప్ క్రియేట్ చేసి కొద్దిగా గ్యాప్ వదిలి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక వైర్ ఉంది కదా, దాన్ని మొత్తానికి చుట్టేసుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ పైకెత్తి పెట్టుకోవాలండి. ఈ వైర్ని ఈ లూప్లోకి ఇడవాలి. తర్వాత ఈ ఒక లూప్లోకి వదిలిన తర్వాత ఈ వైర్ని ఈ 2 లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి, సరేనా. ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. ఇలా కిందికి నొక్కారంటే ఈ లూజ్ అవుతుంది. తర్వాత పైకి ఈడ్ చేయొచ్చు, ఓకేనా. రన్నింగ్ వైర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని వైర్స్ని మీరు ఇలానే ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. ఈడ్చారంటే సరిపోతుందండి. టైట్గా ఈడ్చారంటే మీకు నాట్ అనేది మంచిగా వచ్చేస్తుంది, చాలా బాగా వచ్చేస్తుంది, ఓకేనా. ఇది చెక్కడానికి వదలానండి. ఇప్పుడు ఇంకొకటి, ఓకేనా. రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఈ పక్కలో ఉన్న వైర్ని తీసి ఇలా రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసాం కదా, ఆ లూప్ పైకి వచ్చేటట్టు ఒక లూపు. తర్వాత పక్కలో ఉన్న వైర్ని తీసి మొత్తానికి చుట్టుకోవాలి. ఇప్పుడు రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి, ఈ కింద ఉన్న వైర్ని, పక్కలో ఉన్న వైర్ని ఆ ఒక్క లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత వైర్ని ఇంకా 2 లూప్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా
ఒక్కొక్క వైర్ని ఈడ్చారంటే నాట్ అనేది టైట్ అయిపోతుందండి. సో చూడదని చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పక్కలో ఉన్న వైర్ని రన్నింగ్ వైర్కి చుట్టి లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక వైర్ని మొత్తానికి చుట్టుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. పక్కలో ఉన్న వైర్ని పక్కలో ఉన్న లూప్కి వదలాలి. తర్వాత ఇంకొక వైర్ని రెండు లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి ఇలా కిందికి పైకి ఈడ్చారంటే లూజ్ అవుతుంది. ఆ నాట్ని టైట్ చేసుకోవచ్చు. సో చాలా బాగా వచ్చిందండి. చాలా టైట్గా వేస్తున్నా. మీరు బిగినర్ అయితే కొంచెం లూజ్గానే వస్తుంది, పర్వాలేదండి. 1కి 2 సార్లు ట్రై చేశారంటే నిజంగానే బాగా వస్తుందండి. సో మీరు చూసారా, నేను మొత్తం వేసుకుంటూ వస్తున్నా. సో చాలా నీట్గా వస్తుందండి. పక్కలో ఉన్న వైర్స్తోనే మీరు ఇలా వేసుకుంటూ రావాలి. ఓకేనా? మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వైర్స్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు కొరియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కింద కామెంట్ చేయండి. అలా లేదంటే నాది మౌని ఐడియా ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాలో మీరు మెసేజ్ చేశారంటే తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తానండి. సో చూడండి, ఇక్కడ కార్నర్ మనం చెక్కాం కదా, ఈ ఫస్ట్ వైర్ని ఇలా పెట్టుకోవాలి. బుట్ట నుంచి వచ్చే వైర్ని మనం చెక్కాం కదా, ఆ వైర్ని ఇలా మొత్తానికి చుట్టుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. ఈ ఫస్ట్ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత వైర్ని 2 లూప్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా కిందికి పైకి చేసి నాట్ అనేది టైట్ చేయాలి. సో చూసారా, చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కార్నర్ ఇలా మన బుట్ట మనకు కన్వీనియంట్గా తిప్పుకోవాలి. తిప్పుకొనేసి ఇలా ఫస్ట్ వచ్చేదాన్ని ఒక చిన్న లూప్, రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసి లూప్ క్రియేట్ చేస్తాం కదా, దానికి లూప్. ఓకేనా? తర్వాత వైర్ని మొత్తానికి చుట్టుకోవాలి. చుట్టేసి ఇప్పుడు లూప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్క వైర్ని ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేయాలి. ఓకేనా? ఇలా నాట్ అనేది టైట్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుందండి ఆమ్లా నాట్ అనేది. సో చూడండి, ఇక్కడ మాత్రం కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా? ఎందుకంటే మనం వైర్ ఇన్సర్ట్ చేసి ఇది అన్నాం కదా, అందువల్ల కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, కార్నర్స్లో 4 లైన్స్ ఇన్సర్ట్ చేయాలనేసి 4 వైర్స్ని కట్ చేసి 1.5 ఫీట్ కట్ చేసి చెక్కాలని చెప్పాను కదా. అది వచ్చేసి మీరు ఒక దాదాపు లోపల వైపు 4 లేదా 5 నాట్లకి మీరు ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? అలా ఇన్సర్ట్ చేస్తేనే మీకు పైకి మనం ఈడ్చేటప్పుడు రాకుండా ఉంటుంది. ఒకవేళ అలా వచ్చేసినా కూడా పర్వాలేదండి. మీరు చెక్కేసి స్లోగా దాన్ని చుట్టేసి నాట్ వేసేసారంటే తర్వాత రాదది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ మనం వైర్ ఇన్సర్ట్ చేసాం కదా, సైడ్స్లో అవి మాత్రం కొంచెం ఈడ్చి నాటు వేసుకోండి. ఓకేనా? చాలా నీట్గా వచ్చేస్తుంది. రన్నింగ్ వైర్ ఈడ్చి బట్టి నాటు వేసారంటే సరిపోతుంది. చూసారా, ఇలా దగ్గరికి చేరుకోండి. ఇలా దగ్గరికి చేర్పారంటే సరిపోతుందండి. సో చూసారా, ఇక్కడ మాత్రం మనకి ఇది కనిపిస్తుంది. పైకి బుట్ట అల్లంగా మనకు డిఫరెన్సెస్ అనేది మీకే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇలా మొత్తం వేసుకుంటూ ఈ 4 కార్నర్స్ సెంటర్లో ఒకటి ఇన్సర్ట్ చేసాం. మొత్తం 5 మొత్తానికి ఇన్సర్ట్ వేసుకుంటూ వచ్చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం వేసేసి ఇప్పుడు లేడర్ నట్ వేయాలండి. సో మీరు లేడర్ నట్ వేయకుండా కూడా ఈ రన్నింగ్ వైర్ కట్ చేసేసి అటువైపు ఇటువైపు చెక్కేయచ్చండి. సో మీరు దీంతో లేడర్ నట్ వేసి నేర్చుకున్నారంటే పెద్ద బుట్టకు కూడా చాలా ఈజీగా వేసేయచ్చండి. అందుకే నేను ఇక్కడ లేడర్ నట్ వేసి చూపిస్తాను. ఓకేనా? మీకు అది కష్టంగా అనిపిస్తే ఒకసారి చూడండి. కష్టం అనిపిస్తే మీరు అలాగే కట్ చేసి చెక్కేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఫస్ట్ నాట్ వేసాం కదా, ఆ నాట్ని లూజ్ చేయాలండి. నేను ఇక్కడ చూపించినట్టు మీరు లూజ్ చేసుకోండి. ఇలా కింది నుంచి పైకి నొక్కారంటే పైన ఒక లూప్ క్రియేట్ అవుతుంది. పైనుంచి కిందికి నొక్కారంటే కింద లూప్. ఓకేనా? ఇలా 2 లూప్స్ని పైకి వచ్చేటట్టు క్రియేట్ చేసుకోవాలి. ఇలా లూజ్గా చేసుకున్నారంటే మీకు కన్వీనియంట్గా ఉంటుందండి. మనం ఫస్ట్ నాటు వేసేసాం కదా, దాన్ని లూజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో పర్వాలేదండి, లూజ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఈ 2 లూప్స్లోకి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ని ఇలా ఫింగర్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి ఈ ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి ఆ పక్కలోనే వెళ్తుంది కదా వైరు, ఈ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. రన్నింగ్ వైర్ లూప్లోకి. తర్వాత ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి ఈ లూప్ని. ఓకేనా? రన్నింగ్ వైర్ లూప్ని. తర్వాత పక్కలోనే ఉంది కదా ఈ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసి ఇలా ఈడ్చారంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ లోపల వైపు ఈడ్చాలి. ఈడ్చేసి నాట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
ఫ్లవర్ మీదే ఫ్లవర్ వచ్చేస్తుంది, మీరు ఎక్కడ ఫినిష్ చేశారనే తెలియదు. ఓకేనా, లోపల వైపు చూస్తేనే మీకు ఇక్కడ లేడర్ నాట్ వేసామనిపిస్తుంది. ఓకేనా, సో చూడండి నీట్గా అనేది అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ కట్ చేసి మనము వదలాం కదా, చెక్కడానికి ఎంత కావాలనేసి ఆ వైర్ని వెంటనే చెక్కేయండి. కింద నాట్ నుంచి క్రాస్గా పోతే క్రాస్గా, స్ట్రైట్గా పోతే స్ట్రైట్గా, ఎలా వెళ్తే అలా మీరు దీన్ని చెక్కేసుకోవచ్చు. చెక్కేసి కట్ చేసేయండి. మీకు వీలైనంత వరకు చెక్కేసి కట్ చేసుకోండి, సరేనా. సో చాలా నీట్గా వస్తుందండి లేడర్ నాట్ వేసామంటే. సో మీరు అలాగే కూడా చెక్కేసుకోవచ్చు. సో మీకు కష్టం అనిపిస్తే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ రన్నింగ్ వైర్ని పైకి తెచ్చుకోవడం వచ్చేసి ఇవి వేసాం కదా నాటు, ఆ పక్కలోనే పైనే తెచ్చుకోవాలండి. 2 పేరప్ అవుతుంది కదా దాని పక్కలో ఇలా. ఓకేనా, ఈ పేరప్ అవుతుంది కదా దీనికి పక్కలోనే తెచ్చుకోవాలి ఇలా. ఈ రన్నింగ్ వైర్ బయటికి తెచ్చేసి రన్నింగ్ వైర్ని లూప్ క్రియేట్ చేయాలి. తర్వాత పక్కలో ఉన్న వైర్ని ఈ రన్నింగ్ వైర్ లూప్కి చుట్టి ఒక లూప్ లూజ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా లూప్ క్రియేట్ చేసి తర్వాత ఉన్న వైర్ని మొత్తానికి చుట్టేసి ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా పైకి పెట్టాలి. తర్వాత ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ని ఈ ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, సో తర్వాత ఈ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం అటు ఇటు ఉంటుంది యథావిధిగా. సో దాన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. రెండో వైర్ని రెండు లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇలా నాట్స్ మీకు టైట్గా ఉందంటే వైర్ని కొంచెం కిందకి నొక్కేసి తర్వాత ఈడవండి, బాగా వచ్చేస్తుంది, సరేనా. సో చూడండి లేడర్ నట్ ఇలా ఫోల్డ్ అవుతుంది వైరు, మనకు రఫ్ సర్ఫేస్ అనేది పైకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ అలానే వేసుకోవాలి. ఓకేనా, సేమ్ రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేయాలి. ఈ బుట్ట నుంచి వచ్చే ఫస్ట్ వైర్ని ఇలా రన్నింగ్ వైర్కి చుట్టేసి లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వచ్చే వైర్ని మొత్తానికి చుట్టి పెట్టుకోవాలి. ఈ రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. తర్వాత ఫస్ట్ వైర్ని ఫస్ట్ లూప్లోకి వదలాలి. సెకండ్ వైర్ని రెండు లూపుల్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా కిందికి పైకి ఇచ్చామంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. చూసారా, సో చాలా నీట్గా వచ్చేసిందండి. సో మొత్తం వేసేసి మీకు చూపిస్తాను లేడర్ నాట్ ఇంకోసారి ఎలా వేయాలో. సో మొత్తాన్ని 2 పేరప్గా వచ్చిందని మాత్రం మనం వేసుకుంటూ రావాలి. ఇప్పుడు సెకండ్ లైన్లో ఫస్ట్ నాట్, తర్వాత లాస్ట్ నాట్ని ఒక్కదానిపైన ఒకటి ఇన్సర్ట్ చేయడమే లేడర్ నాట్ అంటారండి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా ఫస్ట్ నాట్, దాన్ని ఇలా లూప్ చిన్నదిగా కిందికి నొక్కి పైకి ఇచ్చారంటే పైన లూప్స్లోనే మనం ఇన్సర్ట్ చేయాలి. లూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, ఇలా. సో నేను చెప్పడం మీకు అటు ఇటు యథావిధిగా ఉన్నా ప్లీజ్ ఒక్కసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. నా హ్యాండ్ మూమెంట్స్ని మీరు చూసారంటేనే చాలు, నేను మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి. ఓకేనా, నా హ్యాండ్ మూమెంట్స్ చూసారంటే చాలా నీట్గా వేసుకోవచ్చు బుట్ట. ఈ ఫస్ట్ లూప్లో ఈ రన్నింగ్ వైర్ని వదలాలి. పక్కలో వెళ్ళే ఇది ఉంది కదా ఈ లైన్ వైరు, దీన్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేయాలి. సో తర్వాత పక్కలోనే ఉంది కదా ఈ లూప్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఈ పక్కలోనే ఉంది కదా ఈ లైన్ ఈ వైరు, దాన్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో చాలా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు. మీరు వైర్ కట్ చేయకుండానే ఒక్కటికి 2 సార్లు మీరు అబ్జర్వ్ చేశారంటే లేడర్ నాటే వేసి మీరు బుట్ట ఫినిష్ చేసుకోవచ్చు అండి. నేను ఎందుకు మీకు లేడర్ నట్ వేసే చెప్తున్నానంటే పైన బుట్ట వచ్చేటప్పుడు నీట్ ఫినిషింగ్తో వస్తుందండి, అందుకోసమే లేడర్ నట్ వేయండి అంటున్నా. ఓకేనా, సో ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్ అండి. ఓకేనా, ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకేనా, నేను చూపిస్తున్నట్టు మీరు తెచ్చుకోండి. సో ఇప్పుడు చూడండి రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత పక్కన ఉన్న ఈ వైర్ని ఇలా ఈ లూప్ క్రియేట్ చేసుకోవాలి. ఈ రన్నింగ్ వైర్ చుట్టూ ఒక లూపు, తర్వాత ఉన్న వైర్ని ఈ రన్నింగ్ వైర్కి ఈ లూప్కి మొత్తానికి చుట్టుకోవాలి. ఇప్పుడు రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. ఈ ఫస్ట్ వైర్ని ఈ ఫస్ట్ లూప్లోకి, ఈ సెకండ్ వైర్ని ఈ 2 లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఇలా ఇన్సర్ట్ చేసి నాట్ అనేది ఇలా కిందికి పైకి ఇచ్చారంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. సో బుట్ట మొత్తం ఇలానే మనం లేడర్ నాట్ వేసి ఫినిష్ చేయాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి మీరు లేడర్ నాట్ వేసి ఫినిష్ చేయండి. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో లేడర్ నాట్ క్రాస్గా. సో నేను మొత్తం వేసేసి మీకు చూపిస్తానండి. సో ఇంత మాత్రం వస్తుంది, ఒక 7 నాట్స్ వస్తుందండి. క్రాస్గా కౌంట్ చేశారంటే 7 వస్తుంది. ఓకేనా,
ఇలా 7గా వేసుకోండి. సో ఇప్పుడు లేడర్ నాట్ వేసే ఫినిష్ చేయాలి. ఓకేనా. లాస్ట్ లైన్లో ఫస్ట్ నాట్ లూజ్ చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కిందికి నొక్కి పైకి నొక్కారంటే పైన ఒక లూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక చిన్నదిగా ఉంది కదా వైరు, ఊడిపోతుంది అనేసి కొద్ది కొద్దిగా. ఓకేనా. సో పక్కలోని ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్ని కూడా కిందికి నొక్కి పైకి నొక్కారంటే సో లూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూడండి ఇలా. సో చూసారా. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ని ఇలా ఫింగర్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొనేసి ఈ ఫస్ట్ లూప్ ఉంది కదా, ఈ ఫస్ట్ లూప్లో ఈ వైర్ని ఇన్సర్ట్ చేయాలి, ఈ లూప్ని. ఓకేనా. సో కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఓకేనా. సో చూడండి ఇలా ఈ ఫస్ట్ లైన్లో వచ్చే ఒక లైన్ వైర్ ఉంది కదా, ఈ వైర్ని తర్వాత లూప్లో ఇంకో ఓకేటా ఇలా ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్ మొత్తం మీట్ చేశారంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది ఇలా. సో లేడర్ నాట్ వేయడం చాలా ఈజీనే. సో మీకు క్లియర్గా అనేది చూపించాను అనుకుంటా. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. సో చూసారా, ఒక్కొక్క వైరు పొడవుగా ఉంది, ఒక్కొక్క వైరు పొట్టిగా ఉంది. ఓకేనా. ఈ సైడ్ నుంచి వచ్చే వైరే పొడవుగా కనిపించేది. ఓకేనా. ఈ సెంటర్ నుంచి వెళ్ళే వైర్ పొట్టిగానే ఉంటుంది. సరేనా. సో చూడండి రన్నింగ్ వైర్ని మీకు ఎంత కావాలో అంత వదిలేసి కట్ చేసుకోండి చెక్కడానికి. సరేనా. సో లోపల వైపు వేసిన నాటు వదిలేసి దాని కింద ఉన్న నాటు నుంచి ఇన్సర్ట్ చేసేయాలి. సరేనా. ఇన్సర్ట్ చేసేయండి. సో చేత్తోని మీరు అప్పటికప్పుడు పని అప్పుడప్పుడే చేసేయండి, కొంచెం కష్టం లేకుండా ఉంటుంది. సరేనా. సో ఇలా మొత్తం ఇన్సర్ట్ చేసేయాలండి. మీకు ఎన్ని నాట్స్కి వీలైతే అన్ని నాట్స్కి ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ నేను చూపించడానికి కొంచెం కష్టం అవుతుంది, అందువల్ల నేను ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఇంటూ షేప్లో ఉన్నాయి కదా వైరు, ఇవన్నీ బాక్స్ నాట్, బేసిక్ నాట్ అనేది వేసుకోండి. ఓకేనా. ఇంటూ షేప్లో ఉన్నది ఒక 2 వైర్లు ఇంటూ షేప్లో ఇలా వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక వైర్ని ఇలా చుట్టుకోవాలి. ఈ వైర్ని పైకి పెట్టాలి, ఈ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో బేసిక్ నాట్ అందరికీ వచ్చు అనుకుంటా. సో చూసారా నీట్గా. సో మళ్ళీ ఈ పక్కలో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంటూ షేప్లో ఉంది కదా, ఇలా మొత్తం మీరు ఇంటూ షేప్లో ఉన్న వైర్స్ అన్నిటిని కూడా నాట్స్ వేసుకోండి. బేసిక్ నాట్ ఆ ఒక్క లైన్ మాత్రం మనం లోపలికి ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకేనా. ఎందుకంటే అలానే ఇన్సర్ట్ చేయొచ్చు, దీన్ని వేయకుండా కూడా అలానే ఇన్సర్ట్ చేశారంటే వైర్స్ అనేది లోపల చేపెట్టారంటే గుచ్చుకుంటుంది. సరేనా. సో చూడండి నేను మొత్తం వేసేసి చూపిస్తున్నా. సో బుట్టని ఇలా మూలల్లో పట్టి మీరు నొక్కారంటే టర్న్ అయిపోతుందండి. బాస్కెట్ మొత్తం టర్న్ అవుతుంది. మనకి వైర్స్ని చెక్కడానికి ఈజీగా ఉంటుంది. నేను బుట్ట అనేది స్ట్రాంగ్గా వేసాను, నాట్స్ అనేది చాలా టైట్గా వేసానండి. సో అందువల్ల నాకు తిప్పడానికి కొంచెం కష్టమైంది. మీరు ఎట్లయినా బిగినర్సే కదా, కొంచెం లూజ్గానే వేసుంటారు. సో ఈజీగా వచ్చేస్తుందండి. సో వీలైనంత వరకు టైట్గా వేయడానికే ట్రై చేయండి బుట్టని. ఓకేనా. మీరు ఈ నాట్ని ఇలా పెట్టి చూడండి, ఈ నాట్ ఫుల్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా పెట్టి చూడండి, ఏ వైర్స్ ఎటు వెళ్తుందో క్రాస్గానే వెళ్తుంది. సో ఏ వైర్స్ ఎటు వెళ్తుందో దాన్ని బట్టి మీరు ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. దాదాపు ఒక దగ్గర ఒక 5 లైన్స్కి తప్పకుండా ఇన్సర్ట్ చేయండి. ఓకేనా. ఇన్సర్ట్ చేసేసి మీరు వైర్ కొద్దిగా వదిలేసి కట్ చేసుకోండి. ఎందుకంటే ఒక చిన్న ముక్క. ఓకేనా. ఎందుకంటే మనం మళ్ళీ టర్న్ చేసినప్పుడు అది ఊడిపోకుండా ఉండడానికి. సరేనా. మళ్ళీ టర్న్ చేస్తే ఊడిపోతుంది కదా, అందువల్ల టర్న్ చేసినప్పుడు ఊడిపోకుండా కొద్దిగా వదిలేసి మీరు కట్ చేసుకోవాలి. సో చూడండి ఎటు వెళ్ళే వైర్ని అటు మీరు పెట్టి చూడండి, క్రాస్గా వెళ్తుంది. ఆ క్రాస్గా వెళ్ళిన చోటంతా మీరు ఇన్సర్ట్ చేసుకుంటూ రావడమే. సో ఇంకొక దాన్ని కూడా చూపిస్తానండి. సో ఇలా ఈడ్చుకోండి, వైర్స్ని ఈడ్చేసి ఇలా పెట్టి చూడండి, క్రాస్గా ఎటు వెళ్తుందో దానివైపు మీరు టర్న్ చేసి కుట్టుకోవాలి, అలా లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. సరేనా. సో చూడండి ఇలా పక్కలో ఉన్న వైర్స్, పక్కలో ఉన్న నాట్స్కి మనము ఇలా ఇన్సర్ట్ చేసేసి వైర్ అనేది కట్ చేసుకోవాలి. సో మీకు ఇన్సర్ట్ చేయడం కూడా క్లియర్ అనుకుంటా. సో దీంతో ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ బుట్టకు కావాల్సిన మెటీరియల్స్ అనేది నా దగ్గర అవైలబుల్లో ఉందండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను తెప్పియాలా వద్దా అనేది ఆలోచిస్తాను. ఓకేనా. సో ఇంత మాత్రం మీరు మళ్ళీ అన్నిటినీ ఇన్సర్ట్ చేసి
మళ్ళీ ఇలాగే లోపలికి నొక్కారంటే టర్న్ అయిపోతుంది. ఓకేనా. సో చూడండి నీట్గా అనేది నేను చెక్కేసి లోపల వైపు టర్న్ చేసుకున్నాను. సో నీట్ ఫినిషింగ్ వచ్చింది చూసారా, ఒక లైన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగుందండి. సో చిన్న బుట్ట అయినా చాలా బాగా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు హ్యాండిల్ మేకింగ్ చూద్దామండి. హ్యాండిల్ మేకింగ్ కోసం నేను 2 వైర్స్ తీసుకున్న, 2 ఫీట్స్, 2 వైర్లు 2 అడుగులు. ఓకేనా. స్కేల్లోనే తీసుకున్నానండి. సో ఇక్కడ కింద నుంచి ఈ లాస్ట్ నుంచి ఇటువైపు పక్కలాట్. ఓకేనా. క్రాస్గా 1 2 3 మూడో లైన్. ఓకేనా. పైనుంచి కిందది. ఓకేనా. ఈ 2 నేను చెక్కి చూపిస్తున్నాను చూడండి ఇలా. సో ఇక్కడ లోపలికి వదిలేసి మళ్ళీ పక్కలో ఈ ట్రయాంగిల్ ఉండేది ఒకటి వదిలేసి తర్వాత ఇన్సర్ట్ చేసి ఈడ్చుకోండి. ఓకేనా. సో మీరు ఇలా ఈడ్చుకున్నారంటే క్లియర్ అయిపోతుందండి. సో చూసారా నీట్గా వచ్చేసింది. ఇలా ఈడ్చుకోవాలి. ఈడ్చేసి అలాగే పెట్టుకోండి, ఊడిపోదు, అలాగే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనము స్టెప్ బై స్టెప్ హ్యాండిల్ వేస్తామండి. దీన్ని ఏమంటారు, మురుకు హ్యాండిల్. ఓకేనా. సో స్టెప్ బై స్టెప్ వేస్తున్నాం. ఓకేనా. సో చూడండి ఇలా ఈ రన్నింగ్ వైర్ని లోపలికి వదిలేసి ఇలా పెట్టుకోవాలి. బుట్ట నుంచి ఈ కవర్ నుంచి వచ్చే రన్నింగ్ వైర్ని అలాగే పెట్టుకొనేసి ఇటువైపు కొద్దిగా వదిలేసి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు లూప్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా చూడండి. ఇలా మీరు ఇలా ట్విస్ట్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఎటువైపు కన్వీనియంట్గా ఉంటే అటువైపు ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేసి లూప్ అనేది వస్తుంది. ఆ లూప్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వదిలేయాలి. ఓకేనా. వదిలేసి ఈడ్చుకోవాలి. ఓకేనా. ఒక లూప్ క్రియేట్ అయిపోయిందా, టైట్ అయిపోతుంది. సో ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసి ఇలా లూప్ క్రియేట్ చేసుకోవాలి. లూప్ క్రియేట్ చేసి ఈ వైర్స్ని వదులుకోవాలి. ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా లూప్ క్రియేట్ చేయాలి. ఇలా మొత్తం ఈడ్చుకోవాలి. షైనింగ్ అనేది పైవైపు వచ్చేటట్టు చూసుకోండి. సో ఇలా. ఓకేనా. మొత్తం మనము ఈ హ్యాండిల్ మొత్తం ఇలానే వేసుకుంటూ రావాలి. చూడండి చాలా నీట్గా వచ్చింది. సో ఇది థర్డ్ డిఫరెంట్ టైప్ అండి హ్యాండిల్. నేను 2 డిఫరెంట్ టైప్ హ్యాండిల్ అనేది మేక్ చేసేసాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎంత పెద్ద బుట్ట వేసినా లోపల ఇన్సర్ట్ చేసే వైర్స్ మాత్రం మీరు ఎక్కువ తీసుకోండి. సో రన్నింగ్ వైర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. మీరు అల్లే విధానం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. ఓకేనా. సో చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. హ్యాండిల్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. సో చూడండి చాలా బాగా వచ్చింది. ఇలా ఈ రఫ్ సర్ఫేస్ లోపలికి వెళ్ళిపోవాలి, షైనింగ్ అనేది పైకి వచ్చేయాలి. ఇలా లూప్ క్రియేట్ చేసుకోవాలి. ఈ లూప్లో నుంచి ఈ వైర్ని బయటికి తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లూప్ రావాలి. ఇలా దగ్గర తెచ్చుకోండి. ఓకేనా. ఈ వేసినవన్నీ మొత్తం వేసేసి నేను మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఇలా లూప్ క్రియేట్ చేసి లెఫ్ట్ సైడ్ వన్స్, మళ్ళీ రైట్ సైడ్ వన్స్. సో ఓకేనా. ఈ హ్యాండిల్ మొత్తం ఇలానే వేసుకోవాలి. మీరు పెద్ద బుట్టకు వేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వేయాలి. సో నేను వన్ సైడ్ వేసేసాను, ఇంకో సైడ్ వేసేసి కూడా రన్నింగ్ వే చూడండి ఎంత మాత్రం కావాలో మీకు అంత మాత్రం కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చెక్కుకోవాలండి. ఈ వైరు ఎటువైపు టర్న్ అవుతుందో ఈ రన్నింగ్ వైరు అటువైపు ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా. ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ నుంచి కింద నుంచి సైడ్లో ఇలా. ఓకేనా. సో క్లియర్ అనుకుంటా. సో చూడండి చాలా బాగా వచ్చింది. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోండి లోపలికి. సో మనం 2 వైర్సే వేసాం కదా. సో చాలా నీట్గా లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ హ్యాండిల్ అనేది మీరు ఈ బుట్టకి ఏ హ్యాండిల్ అయినా వేయచ్చు, లేదు నేను చెప్పాను కదా ప్రీవియస్ డాట్ హ్యాండిల్ అండ్ ఎస్ టైప్ హ్యాండిల్ అవి కూడా వేసుకోవచ్చండి. సో మీరు ఆ హ్యాండిల్ వేసుకోండి. సో నేను క్లాసెస్ వారీగా కవర్ చేయాలనేసి ఈ బుట్టలు అనేది హ్యాండిల్ అనేది వేస్తున్నానండి. మీరు ఈ డాట్ హ్యాండిల్లో లేదు ఎస్ టైప్ హ్యాండిల్లో అవి వేసుకోండి. ఓకేనా. బాగుంటుంది. సో మురుకు హ్యాండిల్ మీరు ఆ బుట్టలు ప్లెయిన్ బుట్టలకు మీరు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా మీరు సైడ్లో కట్టేశారంటే బాగుంటుందండి. సో చూడండి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి. సో స్పేసియస్గానే ఉందండి. చిన్న బుట్ట అయినా తాంబూలం అలాంటివి ఇచ్చడానికి చిన్నపిల్లలకి షాపింగ్కి అలా బాగుంటుందండి. సో చూడండి చాలా నీట్గా వచ్చింది. మీరు సైడ్లో 2 వైర్ ఇచ్చేసి ఈ హ్యాండ్ పర్స్ లాగా మీరు అల్లుకున్నారంటే చాలా బాగా వచ్చింది. ఓకేనా. సో అవుట్ఫిట్ అనేది బాగా వచ్చిందండి. మెటీరియల్ కావాలంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను మెటీరియల్ తెప్పిద్దామా వద్దా అన్న ఆలోచనలో ఉంటాను.
సో కావాలన్న వాళ్ళకి తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత నేను నా నెంబర్ అనేది మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో మీకు యూస్ఫుల్ అనుకుంటా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.